వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం శ్రీ సాయి లీలామృతం 20వ అధ్యాయానికి 20వ అధ్యాయానికి చేరుకున్నామమ్మా. మనం 19వ అధ్యాయ పరంగా ఏమని చెప్పుకున్నాము? ఉపదేశాలు అనేటువంటి అంశం రీత్యా అనేక అంశాలు సద్గురువు ఎలా ఎలా తనున్న చోటనే కాక ఈ జగత్తంతా కూడా ఎలా ఆవరించి ఉన్నారు అనేటువంటి నిగూఢమైన సత్యాన్ని తన యొక్క భక్తులకు నిదర్శనాత్మకంగా ఎలా నిరూపించారు అనేటువంటి అంశాలు అనేక మనం తెలుసుకున్నాం. తర్వాత మనము మొక్కులు కూడా ఎక్కడ మొక్కుకున్నామో అక్కడనే చెల్లించాలి తప్ప ఇది బదులుగా ఇది అనేది గురువు ఆదేశం మేరనైతే చేయొచ్చు గాని మన సొంత ఆలోచనగా మటుకు అలా చేయరాదు. దాని వలన అనేకమైనటువంటి నష్టాలు సంభవించే అవకాశం ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకున్నాం. ఏమ్మా, నేటి అంశం రీత్యా మనం శ్రీ సాయి నాటిన కల్పవృక్షాలు అనేటువంటి విషయం రీత్యా అనేక మంది మహనీయుల గురించి తెలుసుకోవడానికి, ఆ మహనీయుల రూపంలో కూడా సద్గురువు ఏ రీతిగా తాను ఈ యొక్క జగత్తును నడిపిస్తూ ఉంటారు, ఏ రీతిగా సారూప్యం భక్తులకి తెలియచేస్తూ ఉంటారు అనేటువంటి అంశం కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా. పారాయణ ఆరంభించుకుందామా. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. సాయి నాటిన కల్పవృక్షాలు. పండ్లను బట్టి చెట్టును విలువ కట్టాలి. అలాగే ఎందరిని పరిపూర్ణులుగా చేశారన్న దానిని బట్టి ఆ సద్గురువును తెలుసుకోవచ్చు. కానీ అందరికంటే గొప్ప సిద్ధపురుషుడు భగవంతుడే. ఆయన అన్ని మతాలకు చెందిన ఎందరిని అనంతమైన కాలగతిలో తన ప్రతిరూపాలుగా చేసి భూమిపై ప్రతిష్ఠించాడో ఎవరు చెప్పగలరు? కానీ ఆయన దీనికంతటికీ కర్తృత్వం ఎన్నడూ వహించరు. అన్నీ తానే చేస్తున్న సంగతి జీవులకు తెలియనివ్వరు. సద్గురువులలోకెల్లా అగ్రేసరులైన శ్రీ సాయిబాబా వలన ఎందరు పూర్ణ పురుషులయ్యారో స్పష్టంగా తెలియడం లేదు. ప్రొద్దుగ్రుంకిన కొద్దీ నక్షత్రాలు ఒక్కొక్కటే ఆకాశంలో ప్రకటమైనట్లు కాలం గడుస్తుంటే శ్రీ సాయి వలన పూర్ణులైన వారి సంగతులు ఒక్కొక్కటే బయటికొస్తున్నాయి. సాయి రెండవసారి షిరిడీ వచ్చే ముందు గాడ్గీ మహారాజను సిద్ధపురుషుని రూపొందించిన విషయం చూచాం. అది మనం మొదటి అధ్యాయంలోనే తెలుసుకున్నట్టున్నాం కదా అమ్మా. అది తర్వాత శ్రీ ఉపాసనీ బాబా పాండిత్యానికి భక్తికి ప్రఖ్యాతి చెందిన మహారాష్ట్ర బ్రాహ్మణ ఉపాసనీ కుటుంబంలో మే 5, 1870న సట్నాలో జన్మించాడు కాశీనాథ్. బడి చదువులు విడిచి కాలమంతా సంధ్యావందనం, యోగాభ్యాసం, విష్ణు సహస్రనామ పారాయణలో గడిపేవాడు. వివాహం చేసినాక కూడా అతనిలో మార్పే లేదు. సరికదా, ఒకనాడు ఇల్లు విడిచి కాలినడకన నాసిక్ చేరాడు. 2 నెలల తర్వాత తల్లికి జబ్బు చేసిందని తెలిసి తిరిగి వచ్చిన కొద్ది కాలానికే అతని భార్య, తల్లి మరణించినారు.
పెద్దలు రెండవ వివాహం చేసినా మళ్ళీ ఇల్లు విడిచి వెళ్ళిపోయి ఎన్నో కష్టాలోర్చి సాధు సాంగత్యం చేస్తూ ఉండేవాడు. తరువాత మళ్ళీ స్వగ్రామమైన సట్నాకు వెళుతూ ఉండగా అడవిలో ఒక కొండ మీద గుహ కనిపించింది. అందులో కూర్చుని ప్రాయోపవేశం చేయదలిచి ఒక పెద్ద చెట్టు పైకెక్కి అందులో దూకాడు. అక్కడ నిరంతరం జపం చేస్తూ త్వరలో బాహ్య స్మృతి కోల్పోయినాడు. ఒకనాడు మెలకువ వచ్చినప్పుడు ఒక దివ్య దర్శనమైంది. ప్రక్కన ఎవరో నిల్చుని అతని చర్మం ఒలుస్తున్నారు. భయపడి కళ్ళు తెరిచేసరికి ఎవరూ లేరు. మళ్ళీ బాహ్య స్మృతి కలిగేసరికి విపరీతమైన దాహమేసింది. ప్రక్కనే వాననీరు చిన్న మడుగు కట్టి ఉంటే త్రాగి వాటితో శరీరం తుడుచుకున్నాడు. నాలుగవ రోజు మరి ఒక దర్శనమైంది. దప్పికతో తానొక కాలువ దగ్గరకు వెడుతున్నాడు. అతనికి ఒకవైపు ఒక ముస్లిం సాధువు, మరి ఒక వైపు సన్యాసి ఉన్నారు. వారిద్దరూ అతడి పాత చర్మం తీసివేసి లోపల బంగారం వంటి దేహం అతనికి చూపి, "ఎందుకు చావయత్నిస్తావ్? మేము నిన్ను ఎన్నటికీ చావనీయము" అన్నారు. అప్పుడతడు గుహ నుండి దిగి జూలై 22, 1890న ఇల్లు చేరాడు. ఎన్నో నెలల తరబడి తాను సమాధి స్థితిలో ఉన్నట్లు తెలుసుకున్నాడు. ఒక సంవత్సరంలోగా అతని తండ్రి, తాత, రెండవ భార్య మరణించినారు. కుటుంబం అప్పుల పాలయ్యేసరికి లోకమాన్య బాలగంగాధర తిలక్ గారు ఆదుకున్నారు. తరువాత అతడు వైద్యం అభ్యసించి అమరావతిలో గొప్ప వైద్యుడై శ్రీమంతుడైనాడు. కానీ వ్యాపారంలో అంతా నష్టపోయినాడు. బంధువులు మూడవ వివాహం చేశాక ఆ దంపతులు యాత్రలు చేశారు. ఓంకారేశ్వరులో అతడు తీవ్ర సమాధి స్థితిలో ఉండగా భార్య భయపడి నీరు చల్లి మేల్కొల్పింది. అప్పటి నుండి అతనికి గాలి పీల్చడం ఎంతో కష్టమయ్యేది. నిద్రపోతే శ్వాస నిలిచిపోయేది. ఏ వైద్యానికి ఆ బాధ తగ్గలేదు. చివరకు యోగంలో వచ్చిన బాధను యోగపూర్ణులే తొలగించగలరని తలచి భార్యను ఇంట వదలి 1911లో అట్టి వారిని వెతుకుతూ బయలుదేరాడు కాశీనాథ్. అతడు రాహురిలో యోగి కులకర్ణిని దర్శిస్తే ఆయన, "నీవు మంచి స్థితిలో ఉన్నావు. నిన్ను శ్రీ సాయిబాబా మాత్రమే ఉద్ధరించగలరు" అన్నారు. కానీ సాయి ముస్లిం అని తలచి వారిని దర్శించలేదు కాశీనాథ్. త్వరలో దారిలో ఒక వృద్ధుడు కనిపించి, "చన్నీరు త్రాగవద్దు, వేడి నీరు మాత్రమే త్రాగు" అని చెప్పాడు. అతడా మాట లెక్క పెట్టక వేరొక చోట నీరు త్రాగడానికి కాలువకు వెళుతూ ఉంటే ఆ వృద్ధుడే మళ్ళీ ఎదురై మందలించి, "ప్రక్క గ్రామంలో వేడి నీరు త్రాగు" అని ఆదేశించి అంతర్ధానమయ్యాడు. కాశీనాథుడు ఆశ్చర్యపడి అలానే చేశాడు. బాధ చాలా వరకు తగ్గింది. తరువాత అతడు ఖేడ్గాం భేట్లో దత్తావతారంగా ప్రసిద్ధికెక్కిన శ్రీ నారాయణ మహారాజును దర్శించినాడు. ఆయన అతనికి తాంబూలమిచ్చి, "నీవు లోపల బయట బంగారం పూసినట్లు మంచి యోగ స్థితిలో ఉన్నావు. నీవు కోరదగినది ఏమీ లేదు" అన్నారు. అతని బాధ మాత్రం తగ్గలేదు. అతడు మరలా యోగి కులకర్ణిని దర్శించాడు. ఆయన వెనుకటి సలహానే ఇచ్చాడు. గత్యంతరం లేక జూన్ 27, 1911న షిరిడీ చేరాడు కాశీనాథ్. 2 రోజులు సాయి సన్నిధిలో ఉండటంతోనే అతని బాధ మటుమాయమైంది. అయినా అతనికి ఫకీరు సన్నిధి దుర్భరమనిపించి తిరిగి వెళ్ళడానికి అనుమతి కోరాడు. "నీవు వెళ్ళవద్దు. వెడితే 8వ రోజుకు రావాలి" అన్నారు బాబా. ఆ మాట అతనికి నచ్చలేదు. అప్పుడే సాయి, "సరే వెళ్ళు. నేను చేసేది నే చేస్తాను" అన్నారు. కాశీనాథుడు పట్టుదలతో ఎంత వేగంగా నడిచినా 8వ రోజుకు 20 మైళ్లలో ఉన్న కోపర్గాం చేరాడు. అక్కడ ప్రథమంగా షిరిడీ పోతున్న భక్తులు బలవంతాన అతన్ని తోడుగా తీసుకెళ్లారు. సాయి అతడిని చూస్తూనే నవ్వి, "నీవు వెళ్ళి ఎన్ని రోజులయ్యింది" అన్నారు. "8 రోజులయ్యింది" అన్నాడు కాశీనాథ్. అప్పుడతన్ని వాడాలో ఉండమని బాబా ఆజ్ఞాపించారు. ఈసారి అతడు ఆయన మాటకు తలవొగ్గినాడు. షిరిడీలో నిత్యము భక్తుల అనుభవాలు వినడంతో అతని మనస్సు క్రమంగా మారింది. ఒకరోజు బాబా అతని వైపు చూచి నవ్వుతూ భక్తులతో అన్నారు, "ఒకప్పుడు ఒక స్త్రీ గర్భిణి అయి
కొన్ని సంవత్సరాలైనా ప్రసవించలేదు. ఆమెను వేడి నీరు మాత్రమే త్రాగమని చెప్పాను. ఆమె నా మాట లెక్క చేయక నీరు త్రాగడానికి ఒక కాలువకు వెళ్తున్నది. ఆమె గర్భంలోని బిడ్డలు నశిస్తారేమోనని నేను ఆమెను మరలా మందలించాను. ప్రక్క గ్రామంలో వేడి నీరు త్రాగాక ఆమెకు బాధ చాలా వరకు తగ్గింది అన్నారు. తనకు 2 సార్లు దర్శనమిచ్చిన వృద్ధుడు ఆయనేనని గుర్తించి పులకరించిపోయాడు కాశీనాథ్. అంటే అతడు ఉన్న స్థితిని, ఎంతో ఉత్తమమైన స్థితిలో ఉండి, ఇప్పుడు సద్గురువు చెప్పినట్లుగా వేడి నీరు త్రాగకుండా కాలువలో నీళ్లు త్రాగితే గర్భంలోని బిడ్డలు నశిస్తారేమో అంటే, ఇప్పుడంతా కష్టపడి చేసుకున్నటువంటి సాధన ఎందుకు పనికిరాకుండా మళ్ళీ మొదటికొస్తుందేమో అనేటువంటి అర్థం అన్నమాట అక్కడ. అందుకని అతని యొక్క సాధనకి ఒక పరిపూర్ణత తీసుకురావటానికి, ఎంతో ఉన్నతమైన స్థితికి తీసుకురావటానికి, ఆ స్థితిని నిలబెట్టటానికి, మళ్ళీ మొదటికి రాకుండా అన్నట్లుగా సాయి ఆ రీతిగా ఆ వృద్ధుడుగా కనపడి అట్లా సూచన చేశారనమాట. ఆ కథని చమత్కారంగా ఒక స్త్రీ గర్భిణి అయి కొన్ని సంవత్సరాలైనా ప్రసవించలేదు అంటే, ఒక సాచ్యురేషన్ పాయింట్‌కి యోగ మార్గం రీత్యా వారింకా ఉపాసనీ బాబా అదే ఇక్కడ కాశీనాథ్ గారు పూర్వనామం కాశీనాథ్ కదా! అట్లా ఇంకా రాలేదు అనేటువంటి భావన. కొన్ని ఏళ్లైనా ప్రసవించలేదు అంటే భావన అక్కడ ఆ రీతిగా మనం తీసుకోవాలమ్మా. తర్వాత బాబా కొన్ని వేల సంవత్సరాలుగా మనిద్దరికీ రుణానుబంధమున్నది అని ఒక బావి ప్రక్క చెట్టు మీద 2 పక్షులుండేవి. ఒకటి బావిలో పడితే దానిని రక్షించడానికి రెండవది తన ప్రాణాలు తెగించవలసి వచ్చింది అన్నారు. మాయలో బడిన శిష్యుని రక్షించడానికి సద్గురువు అవతరించవలసి వచ్చింది అని వారి భావం కాబోలు. తరువాత కాశీనాథుతో ఎవరితోనూ సంబంధం లేకుండా మౌనంగా ఖండోబా ఆలయంలో 4 సంవత్సరాలు ఉండు. ఖండోబా కృప లభిస్తుంది అన్నారు బాబా. రోజు శ్రీ కాశీనాథ్ స్వయంగా వంట చేసుకుని మొదట మసీదులో సాయికి నివేదించి తర్వాత భోజనం చేసేవాడు. ఒకరోజు నేనక్కడికి వస్తే నీవు గుర్తిస్తావా అన్నారు బాబా. అతడికేమీ అర్థం కాలేదు. ఒకరోజొక నల్ల కుక్క అన్నం కోసం అతని వెంట పడింది. దానిని తరిమేసి నివేదనతో మసీదు చేరగానే సాయి, ఇంత దూరం రానక్కరలేదు, నేనక్కడే ఉన్నాను, ఆ నల్ల కుక్కను నేనే అన్నారు. మరి ఒకసారి అతడు వంట చేస్తూ ఉంటే ఒక బిచ్చగాడు ఆశగా చూస్తున్నాడు. ఆచారవంతుడైన కాశీనాథ్ అతన్ని తిట్టి వెళ్ళగొట్టాడు. సాయి ఆనాడు నివేదన అంగీకరించక అక్కడ హరిజనుడి రూపంలో ఉన్న నన్ను తిట్టావు. నీవెక్కడ చూస్తే అక్కడే ఉన్నాను నేను అని గుర్తుంచుకో అన్నారు. అతడు సాయి చెప్పినది మరచి వేదాంత గోష్ఠి చేస్తుంటే ఆయన మందలించేవారు. ఇలా 3 సంవత్సరాలకు పైగా గడిచింది. ఆ కాలంలో అతడెన్నో బాధలను అనుభవించాడు. ముక్కోపము, ఆత్మాభిమానము కలవాడేమో ఈ బాధలు మరీ తీవ్రంగా ఉండేవి. ఒకప్పుడు కొన్ని మాసాలు అన్నద్వేషమును అనుభవించాడు. తుంటరులైన యువకులు ఆయనను ఎన్నో రీతిల బాధించేవారు. ఆ బాధలు భరించలేక అతడు ఎన్నోసార్లు షిరిడీ వదిలి వెళ్ళాలనుకున్నాడు. కానీ సాయి వెళ్ళనీయలేదు. నీవు ఇప్పుడు ఎంత ఓర్చుకుంటే నీ భవిష్యత్తు అంతా ఉజ్వలంగా ఉంటుంది. 4 సంవత్సరాలు ఇక్కడ ఉంటే నా స్థితే నీకు కలుగుతుంది అనేవారు. చూసారా, అంత గొప్పవాడాయన ఉపాసనీ బాబా. కానీ అతను సుమారు 3.5 సంవత్సరాలున్నాక సాయితో చెప్పకుండా భక్తులతో కలిసి ఖరగ్పూర్ వెళ్ళిపోయాడు. కానీ అప్పటికే అతనిలో యోగ శక్తులు ప్రకటమయ్యేవి. ఉదాహరణకు నెవాసా నుండి కొందరు భక్తులతో నరహరి సాయిని దర్శించినాడు. కానీ ఆయన ముస్లిం అని శంకించినాడు. వెంటనే సాయి అతనికేసి ఉరిమి చూచారు. అతను బయటకు పోయి ఖండోబాలో ఉపాసనీ శాస్త్రికి నమస్కరించబోయాడు. ఆయన తన కాళ్ళు వెనకకు తీసుకుని, నీవు బ్రాహ్మణుడవు, సాయి ముస్లిం, నువ్వు ఆయనకు నమస్కరించకూడదు. అటువంటప్పుడు నీతో నాకేమిటి పని అన్నారు.
చివరకు ఆయన షిరిడీ దగ్గరున్న సాకోరిలో ఉపాసనీ బాబాగా స్థిరపడి డిసెంబర్ 24, 1941న సమాధి చెందారు. శ్రీ సాయి ఆదేశించినట్లు ఆయన 4 సంవత్సరాలు పూర్తిగా షిరిడీలోనే ఉంటే ఏమయ్యేదో కదా అని. ఎందుకంటే 3.5 సంవత్సరాలకే ఆయనకంత యోగ శక్తి ప్రకటమవుతూ ఉందన్నమాట. అది. తదుపరి సయ్యద్ జలాలుద్దీన్. రెడ్ హిల్స్‌లో స్వామియారుగా ప్రసిద్ధికెక్కిన ఈ మహనీయుడు పెషావర్‌లో జన్మించి కొంతకాలం సైన్యంలో పనిచేశారు. ఈయన ఉన్మత్త అవస్థలోనున్న అవధూతగా రెడ్ హిల్స్‌లో ఉండేవారు. ఈయన ఏ అంగట్లో తినుబండారాలు తీసుకున్నా వారికి ఆ వ్యాపారం అద్భుతంగా జరిగేది. ఒకరోజు ఆయన వీధి వెంట వెళ్తూ ఉంటే ఒక పిచ్చివాడు ఎదురయ్యాడు. ఆయన అతని చెంప మీద కొట్టారు. వెంటనే అతనికి పిచ్చి తగ్గిపోయింది. ఎందరెందరో రోగులు ఆయన దగ్గరకొచ్చేవారు. ఆయన ఒక్కసారి రోగికేసి తీవ్రంగా చూచి, ఏదో గొణుగుతూ ఆకాశం కేసి చూచేవారు. వెంటనే ఆ రోగం తగ్గవలసిందే. ఆయన 1955లో బుదూర్ అనే గ్రామం వద్ద సర్వి తోటలో నివసించారు. వర్షాలు లేవని రైతులు ప్రాధేయపడితే ఆయన ఆకాశం కేసి చూచి ఏమో గొణిగారు. కొద్దిసేపట్లో తృప్తిగా వర్షం పడేది. ఒకసారి 10 రోజులు వర్షం కురిసి అంతా జలమయమై ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఆయన సన్నిధిలో ఉన్న రామానుజం సెట్టియార్, కాశీ మునుస్వామి, ఘనశ్యామ్ సింగులు తమకు వేడి వేడి బిర్యానీ పెట్టించమన్నారు. ఆయన పకపకా నవ్వి ఆకాశం కేసి చూచారు. అంతలో కుటీరం ముందు ఒక జట్కా ఆగింది. ఇద్దరు వ్యక్తులు పెద్ద పాత్ర నిండా వేడిగా నేతితో వండిన చికెన్ బిర్యానీ, అరటి ఆకులు తెచ్చిపెట్టి త్వరగా పాత్ర ఖాళీ చేసి ఇయ్యమన్నారు. భక్తులు వివరం అడిగితే, మేమెక్కడి నుంచి వస్తే మీకెందుకు? మీరు కోరింది లభించింది కదా అన్నారు. భక్తులు విస్తుబోయి తృప్తిగా తిన్నారు. అలాగే టీ త్రాగే సమయమైంది. కుటీరంలో టీ పొడుము, చక్కెర ఉన్నాయి. కానీ పాలు లేవు. అనుకోగానే అకస్మాత్తుగా ఒక వ్యక్తి వచ్చి 2 లీటర్ల పాలు పోసి వెళ్ళిపోయాడు. వీరిలో ఘనశ్యామ్ సింగ్ ప్రతిరోజు అర్ధరాత్రి వరకు ఆ ఫకీరు గారి సేవ చేస్తుండేవాడు. జీవితాంతము బ్రహ్మచారిగా ఉండి వారి సేవలోనే ఉండాలని ఆశించినాడు. ఒక రాత్రి ఆ ఫకీరు నవ్వి, నీకు పెళ్ళవుతుంది, 3 బిడ్డలు కలుగుతారు అన్నారు. అలానే జరిగింది. అక్టోబర్ 28, 1964 సాయంత్రం 7 గంటలకు ఆ ఫకీరు, ఆవో జిబ్రాయిల్, ఏ మేరా ఆర్డర్ హై, దేవదూత అయిన ఓ జిబ్రాయిలు ఇటురా, ఇది నా ఆజ్ఞ అని పెద్దగా కేకలేశారు. ఇహ 4 గంటలలో తాము సమాధి చెందబోతున్నామని చెప్పారు. సరిగ్గా 11:45 గంటలకు అల్లాహో అని 7 సార్లు స్మరించి భగవంతునిలో ఐక్యమయ్యారు. ఒకరోజు ఈ ఫకీరును, మీ గురువెవరు అని అడిగాడు ఘనశ్యామ్. రేపు చెబుతామన్నారు. మరుసటి ఉదయమే 8 గంటలకు అతన్ని బయటికెళ్ళి సూర్యుని చూడమని సైగ చేశారు. చూడగా ఆ బింబంలో 5 నిమిషముల పాటు ద్వారకామాయిలో కూర్చున్న సాయిబాబా ముఖం దర్శనమిచ్చింది. ఆశ్చర్యంతో ప్రణమిల్లిన ఘనశ్యామ్, నిన్నటి నీ ప్రశ్నకు సమాధానమిదే అన్నట్లు చిన్న సైగ చేసి నవ్వారు ఆ ఫకీరు. తదుపరి శ్రీరామ మారుతి మహారాజ్. 1910వ సంవత్సరంలో ఒకరోజు బొంబాయి నుండి వచ్చిన త్రయంబకరావు కులకర్ణి, మార్తాండు మొదలైన భక్తులతో సాయి, రేపు మాకు పర్వదినం, దీపావళి అన్నారు. మరురోజు ఉదయమే ఆయనెంతో సంతోషంగా, ఈ రోజు నన్ను చూడడానికి నా తమ్ముడొస్తున్నాడు. ఒకప్పుడు మా ఇద్దరి భార్యల మధ్య తగవొచ్చింది. మేము వేరుగా ఉంటున్నాం అన్నారు. మధ్యాహ్న ఆరతికి ముందు నానా చందోర్కర్‌తో మారుతి వస్తున్నాడు అన్నారు. ఆరతి ప్రారంభమైన కొద్దిసేపట్లో ఠాణే నుండి తమ భక్తులతో కలిసి శ్రీరామ మారుతి మహారాజ్ అను మహనీయుడొకరు వచ్చారు. వెంటనే సాయి ఆరతి ఆపించి తమ సోదరుని చూచి తమ చెంతకు రమ్మన్నట్లు నవ్వారు. తండ్రి దగ్గరకు బిడ్డలాగా రామమారుతి పరుగున వెళ్లి సాయిని కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. వారు ఒకరి చేతులొకరు ఎంతో ఆప్యాయంగా పట్టుకుని కూర్చున్నారు.
తరువాత ఆరతి కొనసాగించమని సాయి ఆదేశించారు. ఆరతి అయ్యాక ఆ మహనీయుడు ఖండోబాకు వెళ్ళి అక్కడ నివసిస్తున్న ఉపాసనే శాస్త్రితో రాముని సేవ విడవకు అని చెప్పారు. అక్కడ తమ భక్తులను సాయికి నైవేద్యంగా సీరా అంటే రవ కేసరి తయారు చేయించారు. ఈలోగా బాబా వద్దకు భక్తులెందరో తమ నైవేద్యాలను తెచ్చి సమర్పించారు. ఉండండి, ఈ రోజు మొదట నా తమ్ముడిచ్చే నైవేద్యం తీసుకోవాలి అని కొద్దిసేపు వేచియున్నారు బాబా. అది రాగానే ఎంతో సంతోషంగా దానిని కొంచెం తిని తర్వాత మిగిలిన నైవేద్యాలు తీసుకున్నారు. నాటి మధ్యాహ్నము సాయంత్రము చావడి ఉత్సవంలోనూ ఆ మహాత్ముడిని తమ చెంతనే ఉంచుకుని రాత్రి మాత్రం ఆయనను ఖండోబాలో నిద్రించమని పంపించారు శ్రీ సాయి. ఈ రీతిన తన తమ్ముని 14 రోజులు తమ చెంత నుంచుకుని పంపించారు శ్రీ సాయి. శ్రీరామ మారుతి మహారాజ్ శ్రీ బాల ముకుంద స్వామిని గురువుగా ఆశ్రయించిన తమ పరాత్పర గురువు సాయినాథుడేనని చెప్పేవారు. తాననుసరించిన నాథ సాంప్రదాయానికి ఆది పురుషుడైన ఆదినాథుడే సాయినాథుడనేవారు. వీరు సెప్టెంబర్ 28, 1918 మహాసమాధి చెందారు. బహుశః ఎన్నో జన్మలుగా తమ శిష్యుడిగా ఉంటున్న మారుతి మహారాజ్ ఈ జన్మలో వేరొక గురువును ఆశ్రయించడాన్నే వారి భార్యల తగవుగా అభివర్ణించారేమో. అది ఒకప్పుడు మా భార్యలు ఇరువురి మధ్య తగవ వచ్చింది అన్నారు చూడండి. అది అంటే అసలు గురువు ఈయనే ఆయన వేరే గురువుని ఆశ్రయించడం వల్ల అట్లా అనుంటారు. తదుపరి శ్రీ శాంతావన్జీ మహారాజ్. వీరు గుజరాత్లో గొప్ప మహనీయులు. వీరు సాధక దశలో చాలా కాలం హిమాలయాలలో ఉండి తరువాత గంగా తీరంలో బ్రహ్మచారిగా 30 సంవత్సరములు తీవ్రమైన గాయత్రి ఉపాసనలో గడిపారు. వారొకసారి తమ అనుభవం ఒకటి చెప్పారు. నేనొకప్పుడు పాలనపురం వద్ద బలరామ క్షేత్రంలో గాయత్రి సాధన చేస్తున్నాను. ఒకసారి మనస్సు ఎంతకు ఏకాగ్రమవలేదన్న నిరాశతో నదిలో దూకి ఆత్మహత్య చేసుకోదలిచాను. ఒక శివమందిరంలో దేవిని ప్రార్థించి గాయత్రిని స్మరించి నదిలో దూకబోతూ ఉండగా ఒక ఫకీరు నా వద్దకొచ్చారు. ఎంతో తేజోవంతమైన కళ్ళు గడ్డమూకల ఆయన ఎంతో మధురంగా నవ్వుతూ వచ్చి నా చెయ్యి పట్టుకుని తమ వెంట రమ్మన్నారు. నేను మంత్రముగ్ధుడనై వారి వెనుకనే నడిచాను. నాకు వారు కలోల్ గ్రామానికి టికెట్ ఇచ్చి అకస్మాత్తుగా దృశ్యమయ్యారు. ఆయనెవరో నాకర్థం కాలేదు. కొంతకాలం తరువాత నేను తరచూ హిమాలయాలకు వెళ్ళి చివరకు నర్మదా తీరంలోని కర్ణాలిలో స్థిరపడినాను. పై దర్శనమైన 30 సంవత్సరాల తరువాత 1976లో సూరత్లోని సాయిబాబా మందిరంలో దత్త జయంతికి గాయత్రి యజ్ఞం చేయమని నన్ను భక్తులు ఆహ్వానించారు. నేనంతవరకు ఏ సాయిబాబా మందిరము చూడలేదు. అక్కడొక రాత్రి బాబా స్పష్టంగా కలలో కనిపించి నన్ను మరిచిపోయావా? 30 సంవత్సరముల క్రిందట బలరామ క్షేత్రంలో నదిలో దూకి ఆత్మహత్య చేసుకోబోతుంటే నిన్ను రక్షించినది ఎవరు అన్నారు. నాకు ఎంతో ఆనందం కలిగింది. మరురోజు నేను ధ్యానానికి కూర్చోగానే గాయత్రీదేవి బదులు నాకు ఆ సాయిబాబా దర్శనమిచ్చి ప్రగాఢమైన ఆనందం అనుగ్రహించారు. మరింత భక్తి శ్రద్ధలతో ఆ మందిరంలో సాయి పూజ గాయత్రి యజ్ఞము ముగించినాను అన్నారు. తదుపరి గజానన్ మహారాజ్ అంటే ఎందరిని పూర్ణులుగా చేసుకుంటూ వస్తున్నారు, ఎందరికి పరాత్పర గురువైనారు అనేటువంటి అంశం మనం గ్రహించగలగాలి. ఈ రీత్యా కదా అమ్మా. గజానన్ పటేకర్ అనే యువకునికి 8వ ఏట ఉపనయనం చేశాక అతని పినతండ్రి అతనికి మహనీయుల దర్శనం ఆశీస్సులు ఇప్పించడానికి అతనిని షహపూర్ వద్ద నది ఒడ్డున ఉన్న ఔదుంబర వృక్షం క్రింద విడిది చేసిన 3 సాధువుల వద్దకు తీసుకువెళ్ళి వారికి నమస్కారం చేయించాడు. వారిలో ఒకరు గురుకృప వలన పటేకర్ మహనీయుడు అవుతాడని ఆశీర్వదించారు.
తరువాత అతని కుటుంబానికి సుపరిచితుడైన నానా చందోర్కర్ షిరిడీ దర్శించినప్పుడు బాబా, నీ మిత్రుడు కొడుకు గజానన్ నన్ను షహపూర్లో నది ఒడ్డున ఉన్న ఉదంబర వృక్షం కింద దర్శించుకున్నాడు. నేనప్పుడు అతనిని ఆశీర్వదించాను. అప్పుడు నాతో కూడా గురు సిద్ధారూఢులు, కళ్యాణ్ నివాసి అయిన రామ్మారుతి స్వామి కూడా ఉన్నారు. అది ముగ్గురు కూర్చున్నారు అక్కడ. సాధువులు ముగ్గురున్నారు ఔదుంబర వృక్షం కిందని చెప్పారు కదా! అప్పుడు వారిలో సాయిబాబాతో పాటుగా గురు సిద్ధారూఢులు, కళ్యాణ్ నివాసి అయిన రామ్ మారుతి మహారాజ్ కూడా ఉన్నారుట. చూసారా? నీవు కూడా అవకాశం ఉన్నప్పుడల్లా అక్కడ నదిలో స్నానం చేసి అచటి నా స్థానాన్ని కూడా దర్శించుకో అని చెప్పి పటేకర్‌కు ప్రసాదంగా పాలకోవా పంపారు. ఆ మాట విని ఆశ్చర్యపోయాడు నానా చందోర్కర్. తరువాత అతడు హేమాడ్ పంత్‌తో కలిసి మళ్ళీ షిరిడీ వెళ్ళినప్పుడు సాయి, మీ గజానన్ ఆ మారుతి ఆలయంలో ఇంకెంతకాలముంటాడు అన్నారు. తర్వాత హేమాడ్ పంత్ సాయి సచ్చరిత్ర ప్రతిని షహపూర్‌లోని ఆ ఉదుంబర వృక్షం క్రింద ఉంచి పూజించినాడు. అంగోన్ కవాడ్‌కు చెందిన సఖారాం మహారాజ్, గాడ్గే మహారాజ్ మొదలైన మహాత్ములు కూడా ఆ చెట్టు క్రింద తపస్సు చేసుకున్నారు. తర్వాత సాయి చెప్పినట్లే గజానన్ పటేకర్ ఎందరో మహనీయులను దర్శించి రత్నగిరి జిల్లాలోని షటకాం నివాసి అయిన శ్రీ దాదా మహారాజ్ అను మహనీయుని అనుగ్రహానికి పాత్రుడై తరువాత గజానన్ మహారాజ్‌గా ప్రసిద్ధికెక్కారు. అలనాడు సాయితో కలిసి ఆ వృక్షం క్రింద అతనికి దర్శనమిచ్చిన రామమారుతి మహారాజ్ సాక్షాత్తు మారుతియేనని చెప్పి అక్కల్కోట స్వామి కూడా కొందరు భక్తులను వారి దర్శనానికి పంపేవారు. ఈ రామమారుతి మహారాజ్ తమ భక్తులతో శ్రీ గురు సిద్ధారూఢులు, శ్రీ సాయిబాబా వేరు కాదు అని తెలిపే ఎన్నో అనుభవాలు చెబుతూ ఉండేవారు. ఇమాం భాయ్ ఛోటే ఖాన్ అను భక్తుడు ఇలా అన్నాడు, నాకు తెలిసిన ఇద్దరు ముస్లింలు బాబా వల్ల ఉద్ధరించబడ్డారు. మా ఊరికి చెందిన షేక్ అబ్దుల్లాతో బాబా, మనం ఈ రోజు చనిపోయినా మామూలుగానే మూడవ రోజు కూడా గడిచిపోతుంది. ఇల్లు, భూమి మొదలైన వాటి వల్ల ఏమిటి ప్రయోజనం అన్నారు. షేక్ అబ్దుల్లా స్వగ్రామానికి తిరిగి వచ్చి తన ఇల్లు, వాకిలి, భార్యాబిడ్డలకు అప్పగించి వీధులలోనూ మహాత్ముల సమాధుల దగ్గర కాలం గడుపుతూ ఎప్పుడూ తనలో తాను గొణుక్కుంటూ ఉండేవాడు. అడగకుండా ఎవరైనా ఏమైనా పెడితే తినేవాడు. అతనికి 12 సంవత్సరాలలో అద్భుత శక్తులు ప్రాప్తించినాయి. ఒకప్పుడు నేను ప్రయాణం అవుతూ ఉంటే నన్ను వెళ్ళవద్దని, ఒకచోట పాము తారసిల్లుతుందని అన్నాడు. అది పగలు కావడాన నేనతని మాట వినలేదు. కానీ అతడు చెప్పిన చోట పాము కనిపించింది. మరోసారి అతనితో మా ఊళ్ళో బీడీలమ్ముకునే అబ్బాస్ సేటు, భార్యాబిడ్డలను విడిచి ఎందుకు పిచ్చివాళ్లా తిరుగుతావ్ అన్నాడు. నీకే తెలుస్తుందిలే అన్నాడు అబ్దుల్లా. అబ్బాస్ మళ్ళీ అట్లాగే అన్నాడు. అతని వైపుకు అదృశ్య వస్తువు విసిరినట్లు తన పిడికిలి విసిరి, నువ్వు అలానే అవుగాక అన్నాడు అబ్దుల్లా. అబ్బాస్ సేట ఆ క్షణంలోనే ఇల్లు, వ్యాపారము విడిచి పిచ్చివాడై వీధుల పాలైనాడు. భోపాల్ నుండి అన్వర్ ఖాన్ అనే వ్యక్తి ఒకప్పుడు షిరిడీకి వచ్చి చావడిలో 12 మాసాలు ఉన్నాడు. అతడు తనకు సంసారం వద్దన్నాడు. ఖురాన్ మొదటి అధ్యాయంలోని ఒక వాక్యాన్ని అర్ధరాత్రి 101 సార్లు జపించమని, దరూద్ అనే అధ్యాయం పఠించమని కూడా సాయి చెప్పారు. తరువాత బాబా అతనికి పాలకోవా ప్రసాదంగా ఇచ్చి అరేబియాలోని బాగ్దాద్ నగరానికి పొమ్మని ఆదేశించారు. అతను బొంబాయి చేరేసరికి అక్కడ ఖాసిం అను శ్రీమంతుడొకడు చిత్రంగా అన్వర్ ఖాన్ అరేబియా వెళ్లే ఏర్పాట్లు చేశాడు. అతడు మరెప్పుడూ ఇల్లు తిరిగి రాలేదు. హీడాబాగ్ అను భక్తుడు సాయిని దర్శించినాడు. అప్పుడు ఢిల్లీ నుంచి యాకూబ్ అనే మౌల్వీ కూడా షిరిడీ వచ్చి అహర్నిశలు ఖురాన్ పారాయణ చేస్తుండేవాడు. సాయి ఒకరోజు రాత్రి 3 గంటలకు హీడాబేగ్తో, నువ్విక్కడుండవద్దు, కనాడ్ సమీపంలోని కంటోన్మెంట్ దగ్గర ఉండు, నీ పేరు పంజాబ్ షా అన్నారు. ఇతడు కనాడ్‌లో గొప్ప హకీంగా పేరు పొందినాడు. ఇతి 20థోऽధ్యాయం సంపూర్ణం. ఏతత్ ఫలం సర్వం
సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. జై సాయి మాస్టర్.